భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చ్ 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే మార్చ్ 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరి రాబోయే సంవత్సరం ఎన్నికలకు సంబంధించినటువంటి సంవత్సరం కాబట్టి మరి ఏప్రిల్ మేలో ఎలక్షన్స్లో మరి ప్రభుత్వాలు బిజీగా ఉంటాయి కాబట్టి మరి ఏప్రిల్ కన్నా ముందే అంటే మార్చ్ 30 లోపే 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి మార్చ్ 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభించి అలాగే మార్చ్ 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభించి మార్చ్ నెలలోనే 10 మరియు ఇంటర్కు సంబంధించినటువంటి పరీక్షలను పూర్తి చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ను కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం మొదటగా 10వ తరగతికి సంబంధించినటువంటి షెడ్యూల్ని చూస్తూ ఉన్నాం. 10వ తరగతి పరీక్షలు అనేవి మరి మార్చ్ 18వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 వారు విడుదల చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఫర్ అకాడమిక్ ఓఎస్ఎస్సి అండ్ వొకేషనల్ క్యాండిడేట్స్ రెగ్యులర్ అండ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటూ మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ రోజు ఏ పేపర్ ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది, పేపర్ కోడ్ ఏంటి అనే సమాచారాన్ని మీరు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. మొదటగా సోమవారం మార్చ్ 18వ తేదీ 2024 సంవత్సరంలో మరి మొదటి లాంగ్వేజ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష అనేది ఉండబోతోంది. అంటే తెలుగు అనేది ఫస్ట్ పరీక్షగా ఉండబోతోంది. ఆ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మరి 100 మార్కులకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పేపర్ కోర్సును కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ పరీక్ష 70 మార్కులకు ఉదయం 9:30 నుండి 12:45 మధ్యలో ఉంటుంది. దీనికి సంబంధించిన కోర్సు కూడా మనం TU అంటూ చూస్తూ ఉన్నాం. మరి తెలుగు పరీక్ష తర్వాత హిందీ మార్చ్ 19, 2024 మంగళవారం రోజు హిందీ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష ఉంటుంది. ఇక తర్వాత మరి మూడో ఎగ్జామ్ చూస్తున్నాం. మార్చి 20వ తేదీ 2024 బుధవారం ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది. ఇది 100 మార్కుల పరీక్ష. ఇది కూడా 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇక దీని తర్వాత ఒకరోజు అంటే గురువారం థర్స్డే రోజు గ్యాప్ ఇచ్చి మరలా ఫ్రైడే మార్చ్ 22, 2024 తేదీన మరి మ్యాథమెటిక్స్ పరీక్ష 100 మార్కులకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇక 22 అయిపోయిన తర్వాత 23వ తేదీ వెంటనే మరి శనివారం రోజు ఫిజికల్ సైన్స్ పరీక్ష 50 మార్కులకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు మరి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఆదివారం సోమవారం గ్యాప్ ఇచ్చి మంగళవారం రోజు అంటే మార్చి 26వ తేదీన బయాలజికల్ సైన్స్ అంటే న్యాచురల్ సైన్స్ పరీక్ష 50 మార్కులకు ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవి 50 మార్కులకు సంబంధించినటువంటి పరీక్షలు కాబట్టి సమయం కూడా తక్కువగానే ఉండి 2 గంటలు మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది. 9:30 నుండి 11:30 వరకు అనే విషయాన్ని మరి 10వ తరగతి విద్యార్థులు గమనించాలి. కేవలం ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్కి మాత్రమే సమయం తక్కువ ఉంటుంది. అలాగే మార్కులు కూడా తక్కువగా ఉంటాయి. ఇక మంగళవారం బయాలజికల్ సైన్స్ పరీక్ష అయిపోయిన తర్వాత వెంటనే బుధవారం అంటే మార్చి 27వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీంతో ఆల్మోస్ట్ 10వ తరగతికి సంబంధించినటువంటి మెయిన్ స్టూడెంట్స్ యొక్క పరీక్షలు పూర్తవుతాయి. దీని తర్వాత వొకేషనల్కు సంబంధించి కాంపోజిట్ కోర్సెస్కు సంబంధించిన పరీక్షలు ఉంటాయి. అది కూడా మార్చి 28 గురువారం రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్ 30 మార్కులకు సమయం 9:30 నుండి 11:15 వరకు. తర్వాత ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 అంటే సాంస్క్రిట్ అరబిక్ పర్షియన్కు సంబంధించిన పేపర్స్ పరీక్ష 100 మార్కులు నిర్వహిస్తారు. ఇది కూడా పరీక్ష ఉదయం 9:30 నుండి 12:45 వరకు పరీక్ష సమయం ఉంటుంది. ఇక మార్చి 30, 2024 శనివారం రోజు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 అంటే సాంస్క్రిట్ అరేబియన్ తర్వాత పర్షియన్కు సంబంధించిన పేపర్ 100 మార్కులకు ఉదయం 9:30 నుండి 12:45 వరకు నిర్వహిస్తారు. ఇక ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ థియరీ 40 మార్కులకు అలాగే 30 మార్కులకు మొత్తం ఉదయం 9:30 నుండి 11:30 వరకు మరి పరీక్ష అనేది నిర్వహిస్తాం అంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా 10వ తరగతి పరీక్ష
పరీక్షలు అనేవి పబ్లిక్ పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇందులో వాటికి సంబంధించినటువంటి డేట్స్, టైమ్స్, మార్క్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నోట్ అంటూ మరి ముఖ్యమైన సమాచారాన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్ ద అకాడమిక్ కోర్స్ సబ్జెక్ట్స్ పేపర్స్ ఆర్ కామన్ ఫర్ బోత్ ఎస్ఎస్సి అకాడమిక్ కోర్స్ అండ్ ఓఎస్ఎస్సి course candidates. SSC public examinations March 2024 will be conducted strictly as per the above timetable, even if the government declares public holiday or general holiday in respect of any date or dates mentioned above. The performance of candidate who answer wrong combination question papers will be cancelled. Hence, the candidates are held responsible for demanding or answering wrong question papers. The performance of the candidate in the examination will be cancelled if the candidate appears in the examination center అదర్ దాన్ ఒరిజినలీ అలాటెడ్ బై ద ఆఫీస్ అంటూ కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఇందులో ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. మొత్తానికి 10వ తరగతి పరీక్షలు మార్చ్ 18వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఇక మనం ఒకసారి టైం టేబుల్ అనే దాన్ని గమనించినట్లయితే పరీక్షలు మార్నింగ్ సెషన్లో జరుగుతూ ఉన్నాయి. అది కూడా ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య పరీక్షలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ని గమనించినట్లయితే మార్చ్ 1, 2024వ తేదీన తెలుగు పరీక్ష అంటే సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. ఇక మార్చ్ 4, 2024న ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్ష ఫస్ట్ ఇయర్కు జరుగుతుంది. ఇక మార్చ్ 6 బుధవారం రోజు మ్యాథమెటిక్స్ 1A, అదే బైపీసీ వాళ్ళకైతే బాటనీ పేపర్ 1, సిఈసి వాళ్ళకైతే సివిక్స్ పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. ఇక మార్చ్ 9వ తేదీన అంటే శనివారం రోజున మ్యాథమెటిక్స్ పేపర్ 1B పరీక్ష, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. ఇక మార్చ్ 12, 2024వ తేదీన ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. ఇక మార్చ్ 14, 2024వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1కు సంబంధించిన పరీక్ష జరుగుతుంది. ఇక మార్చ్ 16వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఫర్ బైపీసీ స్టూడెంట్స్ అనే పరీక్ష జరుగుతుంది. ఇక మంగళవారం మార్చ్ 19వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. మొత్తానికైతే మార్చ్ 1వ తేదీన ప్రారంభమయ్యేటటువంటి పరీక్షలు మార్చ్ 14వ తేదీతో మరి పూర్తిగా అయిపోవడం జరుగుతుంది. ఇక 16, 19వ తేదీన వీటికి సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. ఇక నెక్స్ట్ సెకండ్ ఇయర్కు సంబంధించినటువంటి టైం టేబుల్ని గమనించినట్లయితే వీరికి మార్చ్ 2వ తేదీన ప్రారంభమై మార్చ్ 20వ తేదీన పూర్తవుతాయి. మొదట్లో మార్చ్ 2వ తేదీ శనివారం రోజు పేపర్ 1, పేపర్ 2 అంటే సెకండ్ లాంగ్వేజ్కు సంబంధించి తెలుగు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక మార్చ్ 5వ తేదీ మంగళవారం రోజున ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. మార్చ్ 7, 2024 గురువారం రోజున మ్యాథమెటిక్స్ 2A, బైపీసీ వాళ్ళైతే బాటనీ పేపర్ 2, సిఈసి వాళ్ళైతే సివిక్స్ పేపర్ 2 రాయడం జరుగుతుంది. ఇక మార్చ్ 11, 2024 సోమవారం రోజు మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఇక బుధవారం మార్చ్ 13వ తేదీన ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ఇక శుక్రవారం మార్చ్ 15వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఇక మార్చ్ 18వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 ఫర్ బైపీసీ స్టూడెంట్స్ అంటూ మరి ఈ సిలబస్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక మార్చ్ 19 చివరి పరీక్ష రోజు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 అనే పరీక్ష మార్చి 20వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 సంబంధించినవి మరి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మరియు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించినటువంటి టైం టేబుల్ను మనం ఇక్కడ చూస్తాం. ఇక ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 10 నుంచి 1 గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 10 నుండి 1 గంట వరకు నిర్వహిస్తారు. సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ ఎగ్జామినేషన్ NSQF లెవెల్ 4 థియరీ షెల్ బి కండక్టెడ్ ఆన్ ఫిబ్రవరి 22 ఫ్రమ్ 10 to 12 అంటూ ఇవ్వడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెల్ బి కండక్టెడ్ ఫ్రమ్ ఫిబ్రవరి 11 to February 20 ఫర్ జనరల్ కోర్సెస్ అండ్ ఫ్రమ్ ఫిబ్రవరి 5 to February 20 for occasional courses in 2 sessions, that is 9 AM to 12 noon and 2 PM to 5 PM every day including Sundays అంటూ మరి ఇంటర్మీడియట్ టైం టేబుల్కు సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా ఇందులో మరి పేర్కొంటూ విడుదల చేయడం జరిగింది. మరి ఇది 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి
టైం టేబుల్కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మీ యొక్క ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను పరిచయం చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.